అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 6వ పది 1వ తిరువాయిమొழிలో 7వ పాసురం వైగల్ పూంకజివాయ్ అనేటువంటి తిరువాయిమొഴి. ఆళ్వార్ నాయకి పక్షుల్ని దూతలుగా పంపుతూ ఉన్నారు. తిరువన్వండూరులో వేయించేసినటువంటి స్వామి విషయంలో పక్షులు అంటే ఏం చెప్పుకుంటూ ఉన్నాం మనం? ఆచార్య పురుషులే. భగవంతుణ్ణి పొందాలి అంటే ఆచార్య యొక్క పురుషకారం ఉండాలి అని, అదే కదా వేదం వల్లారైకొండు విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు అనేటువంటి ఆ సూక్తిని అనుసరించి వేదం వల్లార్గలైకొండు అంటే ఆచార్య పురుషులని, విన్నోర్ అని చెప్పడం వల్ల పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టిమారులని, విన్నోర్ పెరుమానై అంటే సర్వేశ్వరుడు అని. అంటే భగవంతుణ్ణి పొందటానికి మనకి మొదట ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యుడు పురుషకారభూతురాలైన తాయాల దగ్గరికి చేరుస్తాడు. ఆవిడ మనల్ని సర్వేశ్వరుని పొందింపచేస్తుంది. ఆ క్రమంలో వస్తున్నాయి. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క ఆచార్యుడు యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నారు. ఈ పాసురాల్లో ఎక్కడ చెప్తున్నారు? పన్నీరాయరప్పడిలో చెప్తూ ఉన్నారు. మామూలుగా అర్థంలో అది మనకు కనబడదు. ఈవేళ నిన్నెవరిని పంపించారు దూతలుగా? చిలకలని పంపించారు. ఇవాళ ఎవరిని పంపిస్తున్నారు? ఈ పాసురంలో చిల పూవైగల ఎక్కురితంటే అవి చిలకల్లాగే ఉంటాయి అని బాగా చిన్న చిన్న పక్షులట అవి. అలాంటి పక్షుల్ని పంపుతున్నారు ఈవేళ ఈ పాసురంలో. తిరుంద కండు ఎనక్కు ఒన్నురయాయ్ ఒన్సిరు పూవాయ్ తెరుంది నాజల్ మగిజి పున్నై సూర్ தன் திருவன்வண்டூர் பெருந்தன் தாமரை பெருநீள் முடினாத்தடந்தோள் கருந்தி கண் மாமுகில் கரும் தின் மாமுகில் போல் திருமேனி அடிகளையே తిరుంద కండు ఎనక్కు ఒన్ను ఉరయాయ్ ఒన్ సిరు పూవాయ్. వన్ అందమైనటువంటి సిరు పూవాయ్ ఓ చిన్న చిలుక. సెరుంది నాషల్ మగిజు పున్నై సూష్ తన్ తిరువన్వండూరు. సెరుంది అంటే సెరుంది వృక్షాల చేత, ఆ తర్వాత నాజల్ అంటే ఇరువిడి వృక్షాల చేత, మగిజు పొగడ వృక్షాల చేత, పున్నై పున్న వృక్షాల చేత చుట్టబడినటువంటి తన్ తిరువన్వండూరు చల్లనైనటువంటి తిరువన్వండూరులో వేయించేసి ఉన్న పెరు తన్ తామరై కణ్. పెరు అంటే విశాలమైనటువంటి, తన్ చల్లనైనటువంటి, పెరు నీల్ తామరై కణ్ తామర పుష్పముల వంటి నేత్రముల యొక్క పెరు నీల్ ముడి తడం దీర్ఘ నేత్రములను మిక్కిలి దీర్ఘమైన పెద్ద కిరీటాన్ని, తడం విశాలంగా ఉండేటువంటి నాల్తోల్ కరు 4 భుజాలు, అవి ఎలా ఉంటే శ్యామమై, కరుతిన్ మా ముగిలిపోలు శ్యామమై అంటే దృఢమైనటువంటి గొప్ప మేఘము లాంటి దివ్యమంగళ విగ్రహం కల స్వామిని ఏం చేయాలో తెలుసా? అడిగలై తిరుంద కండు ఎనక్కు ఒన్ను ఉరయాయ్. ఆ స్వామిని చక్కగా సేవించండి, నా విషయంలో ఒక్క మాట చెప్పండర్రా ఓ చిట్టి చిలకల్లారా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం: ఓ బాలచిలక, నువ్వు అది భోగ్యమైనటువంటి తిరువన్వడూరుకి వెళ్ళు. అతడు స్వామి ఎలా ఉంటాడో తెలుసా? చతుర్భుజుడిగా వేయించేసి ఉంటాడు. కాళమేఘ శ్యాముడు, పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి వాడు, కిరీటాలు కలిగినటువంటి వాడు. అలాంటి స్వామి వేయించేసి ఉన్నటువంటి ఆ కిరీటాలు కలిగినటువంటి వేయించేసి ఉన్న సర్వేశ్వరుని చూడండి, నా బాధను తెలియచేయండి. కిందటి పాసనంలో ఆయన యొక్క సౌందర్యాన్ని చెప్పి ఆయన ఇలా ఉంటాడు అని చెప్పారు. ఈ పాసనంలో ఏం చెప్తున్నారు? ఆయన పరత్వం కలిగినటువంటి వాడు అని, దీర్ఘమైనటువంటి నేత్రాలు, కిరీటాలు ఇవన్నీ కలిగినటువంటి వాడు అంటే సర్వేశ్వరుడు, పరత్వం కలిగిన వాడు, పరత్వ చిహ్నాలని చెప్పి అలాంటి స్వామి దగ్గరికి వెళ్ళి నా బాధని తెలియచేయండి అంటున్నారు ఆళ్వార్లు. ஆராயிரப்படி సంశ్లేష జనితమాన అழகுதான் இருக்கும்படியை சொல்லுகிறாள். సంశ్లేష జనితమాన అழகுதான்
తనతో కలవటం వల్ల కలిగినటువంటి ఆ ఆనందం ఉన్న ప్రకారాన్ని, ఆ సౌందర్యం ఉన్న ప్రకారాన్ని చొల్లుగిరాలు చెప్తున్నారు. అంటే స్వసంశ్లేష జనితమాన అజగుతాన్ ఇరుక్కుంబడియే ఆ ప్రకారాన్ని చెప్తూ ఉన్నారు ఈ పాసురంలో. పన్నీరు ఏర్పడి అనంతరం ஆதிக்க சூச்சக லட்சணங்களை உடைய அவனை குறித்து ஒரு பூவையை போக விடுகிறாள். ఆధిక్య సూచక లక్షణంగళై ఉడయ. ఏమిటి ఆధిక్యాన్ని తెలియచేసేటువంటి లక్షణాలు? నీల్ముడి, పెరుంతన్ తామరై కణ్, అలానే తిన్మా ముగిల్ పోల్ తిరుమేని. అంటే పెరునీల్ముడి దీర్ఘమైనటువంటి కిరీటం, పెరు తన్ తామరై కణ్ పెద్ద తామర లాంటి విశాలమైన నేత్రాలు, తిన్మా ముగిల్ పోల్ తిరుమేని దృఢమైనటువంటి నల్లటి పెద్దదైనటువంటి మేఘము వంటి తిరుమేని కలిగినటువంటి వాడు అని ఆ లక్షణాల్ని, ఇది ఆధిక్య సూచక లక్షణంగళై ఉడయవనై కురిత్తు ఆధిక్య సూచనాల ఆధిక్యతను తెలియజేసే లక్షణాలు కలిగిన ఆ స్వామిని గురించి ఒక పూవై పోగ విడిగిరాల్, ఒక పూవై పక్షిని పోవాలని పంపించాలని పంపిస్తున్నారు, విడిగిరాలు పంపుతున్నారు. దర్శనీయమాయ్, ఒన్సీరు పూవాయ్ అన్నారు కదా, దర్శనీయమాయ్ పులన్గొల్ మాల్ ఎన్న ఒడివు పోలే సిరాంబిత్తు అనుభవిక్కలాంబడి సిరుగిన ఒడివయ్యుడయ్య పూవాయ్. దర్శనీయమాయ్ బాగా చిన్న ఆకారం ఈ పూవై పక్షిది, ఈ చిన్న చిలుకది. ఎలా పులన్గొల్ మాన్ ఎన్న ఒడివు పోలే, అదిగో ఆయన వామనావతారం వేసుకొని వస్తే ఎంత చిన్న తిరుమేనుతో వచ్చి అందరికీ నేత్రాలకు ఆనందాన్ని కలిగించేటట్లుగా ముద్దుగా ఎలా ఉన్నాడో అలాంటి శరీరాన్ని ధరించి శరాంబిత్తు అనుభవిక్కలాంబడి సిరుగిన ఒడివయ్యుడయ్య పూవాయ్ చక్కగా పరిపూర్ణంగా అనుభవించడానికి తగినట్టుగా చిన్న శరీరం కలిగినటువంటి ఓ చిన్న చిలుక చెరుంది తొడక్కమాన నానావిధ పుష్ప వృక్షంగళాలే సోజప్పట్టు శ్రమహరమాన తిరువరువండీరిల్. చెరుంది మొదలైనటువంటి అనేక పుష్ప వృక్షాలు చెప్పుకున్నాం కదా. చెరుంది వృక్షాలు, ఇరువిడి వృక్షాలు, పొగడ వృక్షాలు, పున్న వృక్షాలు, వీటన్నింటితోటి చుట్టబడినటువంటి శ్రమని హరించేటువంటి ఆ తిరువన్వండీరులో అతి విశాలమాయ్ కుళిరింద తామరై పోలే ఇరుక్కిற తిరుక్కண்களையும் విశ్వాదిరాజ్య సూచకమాయ్ పెరియ వளர்த்தியையுடைய తిరు అభిషేకத்தையும். అది విశాలం, పెద్దవైనటువంటివి, చల్లనైనటువంటివి, తామరలాగా ఉన్న నేత్రాలు కలిగినటువంటి వాడు. ఆ నేత్రాలు చూడగానే ఏమనిపిస్తుంది? విశ్వాదిరాజ్య సూచకం, ఈయనేనండి ఈ విశ్వాన్ని మొత్తాన్ని పరిపాలించేటువంటి వాడు, ఈ విశ్వానికి మొత్తానికి అధికారి ఈయనే అని సూచించేటట్లుగా ఉన్నాయి ఆ నేత్రాలు. అలానే పెరియ వளர்த்தியையுடைய తిరోభిషేకத்தையும், నీండ కిరీటం, బాగా పొడవైనటువంటి కిరీటము. సుత్తుడైతాయి పణైతనాల్ తిరుత్తోళుగళయ్యం, సుత్తుడెత్తాయి బాగా చుట్టుకొలత కలిగినటువంటి ఒక చెట్టుకి 4 కొమ్మలు వేసినట్లుగా అలా ఉన్నటువంటి 4 భుజాలు. శ్యామళమాన నిరైత్తై ఒడైతాయ్, శ్యామళమైనటువంటి కాంతిని కలిగి కాలాంతరత్తే వేత్తు నిరమయ్యాగ ఆగయ్యన్నియే స్థిరమాన మహామేఘం పోలే ఇరుక్కుం తిరుమేనియుడయ్యా. శ్యామళమైనటువంటి తిరుమేని అంటే మేఘవన్నుడు అని చెప్పుకుందాం. అదే కదా తిన్మా ముగిల్ పోల్ తిరుమేని అన్నారు కదా. మేఘవన్నుడు, మేఘం ఎప్పుడూ ఒకే వర్ణంలో ఉంటుందా? ఉండదు. వర్షించబోయే ముందు నల్లటి మేఘంగా ఉంటుంది, వర్షించేసిన తర్వాత మేఘం తెల్లబడిపోతుంది. అంటే కాలాంతరత్తులే. ఇవాళ నల్లగా ఉంది కదా అని రేపు నల్లగా ఉంటుంది అంటాను కదా, ఇప్పుడు నల్లగా ఉన్నది కదా అని కాసేపు అయ్యాక నల్లగా ఉంటుంది అని చెప్పడానికి లేదు కదా. అలా ఏత్తు నిరమాయ్ అన్నియే, అలా ఇప్పుడు నల్లగా కాసేపాకి తెల్లగా ఇంకొక వర్ణంలో ఉండేటువంటి ఆ మేఘం వలె కాకుండా స్థిరమాన మహామేఘం పోలే ఇరుక్కుం తిరుమేనియే వడయ్య. స్థిరమైనటువంటి గొప్ప మేఘం. ఈ మేఘానికి నల్లదనం ఎప్పుడు అలానే ఉంటుందండి. అది వర్షిస్తే తెల్లబడిపోయేటువంటి మేఘం. ఇది ఎప్పుడు స్థిరంగా నల్లదనాన్నే కలిగినటువంటి మేఘం అన్నమాట. అలాంటి తిరుమేని కలిగినటువంటి ఆ స్వామికి அவருடைய நினைவை திருந்தக்கண்டு அவர் அபிப்பிராயம் அறிய ஆசைப்பட்டு இருக்கிற எனக்கு அவருடைய நினைவை
తిరుంద నినైవైత్తు ఇరుంద అంటే ఆయన యొక్క భావానికి తగినట్లుగా కండు సేవించి అవర్ అభిప్రాయం అరియా ఆశయ పట్టిరిక్కిరయనకు ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నటువంటి నాకు ఒక వార్త సొల్లవేణు ఒక్క మాట చెప్పండి మీరు వెళ్ళి ఆయన నా విషయంలో ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడో ఆ ఒక్క వార్తని చెప్పండి. నాజల్ అంటే పచ్చై నిరమాయిరుప్పదువరు లతా విశేషం. నాజల్ అంటే పచ్చదాన్నే కలిగినటువంటి ఒక లత. ఇత్తాల్ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆచార్యుడుకున్న విశేషం ఈ పాసురంలో అంటే ఘటకరుడయవడివిల్ సుగ్రహత్వము యథా దృష్టార్థవాదిత్వము ఉద్దేశ్యం ఎన్ను కరుత్తు. ఘటకులైనటువంటి శరీరము సుగ్రహత్వం అంటే ఆ శరీరం చక్కగా గ్రహించేటట్టుగా ఉంటుంది. చిన్న పక్షి కదా అది, అది చూడగానే ఎంత అందంగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉండటం చేత ఘటకరుడయ్య ఒడివిల్ సుగ్రహత్వం అది తేలిక ఏ పని చేయటానికైనా సులభంగా ఉండేటట్లుగా ఉంటుంది. యథాదృష్ట అర్ధవాదిత్వము దేన్నైతే వాళ్ళు చక్కగా అనుభవిస్తారో దాన్ని మనకు చక్కగా తెలియచేసేటువంటి వాళ్ళుగా ఉంటారు అని భావన అంటున్నారు. ఇప్పుడు ఎట్టాం పాటు 7 వ్యాఖ్యానం. சில பூவைகளை குறித்து மீண்டு வந்து எனக்கு சொல்லலாம்படி వ్యక్తமாக కండు ஒரு మరుమాత్తం కేట్టు వందు సొల్ల వేణుం ఎంగిరార్. కొన్ని చిన్న చిన్న చిలుకలు లాంటి వాటిని చూసి మీరు వెళ్ళండి, తిరిగి వచ్చి నాకు చెప్పగలిగేటట్లుగా వ్యక్తమాగక్కండు బాగా స్పష్టంగా సేవించండి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. ఒక మధుమాత్తం కేట్టు వందు సొల్ల వేణుం ఏదో ఒక తిరిగి సమాధానాన్ని తీసుకొచ్చి నాకు చెప్పండి, ఆయన చెప్పినటువంటి ఆ సందేశాన్ని నాకు చెప్పండి అంటూ కాణవన్నామైక్కు వేణుం హేతుక్களை சொல்லி வைத்து திரியவும் திருந்த காணுங்கோள் என்கிறாரிரே. కాణవన్నామైక్కు వేణుం హేతుక్களை சொல்லி வைத்து తిరుంద కాణుంగోల్ అది ఆయన కనపడకుండా ఉండటానికి కావలసినటువంటి హేతువులని చెప్పండి. తిరియవం తిరుంద కాణుంగోల్ అదిగో ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఆయన ఎందుకు మనకి దర్శనం ఇవ్వటం లేదు అనే విషయాన్ని అది తెలుసుకోండి, అది తిరిగి వచ్చి మళ్ళా నాతోటి చెప్పండి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో 7 వ్యాఖ్యానం. తిరుంద కండు తిరుంద కండు நான் சொன்ன అడయాడத்தில் ఒన్నుం కురయామల్ కాణుంగోల్. ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని చిహ్నాలు. పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి వాడు, నల్లటి కాలమేఘం లాంటి తిరుమేని కలిగినటువంటి వాడు, నిండా కిరీటం పొడవైన కిరీటాన్ని కలిగినటువంటి వాడు అని కొన్ని చిహ్నాలని చెప్పాను కదా నేను. నాన్ సన్న అడయాడத்தில் ఒన్నుం కురయామల్ కాణుంగోల్. నేను చెప్పినటువంటి ఈ గుర్తులో ఏ ఒక్కటి కొరత పడకుండా చూడండి. உங்களுக்கு ఎన్ను కాణాదే పిరక్కు చొల్లలాంబడి కాణుంగోల్. ఎప్పుడైనా ఒక విషయం మన కోసం మనం అంటే ఎలా చూసినా పర్వాలా, ఏం చేసినా పర్వాలా, సరిగ్గా చూడగలిగినా చూడలేకపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ కొంతమంది మీరు అక్కడికి వెళ్తున్నారు కదండి, అక్కడ అన్నీ చూసి అక్కడ పరిస్థితులు ఏంటో మొత్తం నాకు తెలియచేయండి అన్నారనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని వీళ్ళకి చెప్పగలగాలి. ఇప్పుడు ఇదిగో ఈ కాలక్షేపమే ఉన్నదనుకోండి, నాకు నేను వినాలి అంటే ఎలా విన్నా పర్వాలా, ఒక విషయం అర్థం కాకపోతే వదిలివేసినా పర్వాలా. కానీ ఇప్పుడు మనం గోష్ఠిలో చెప్పుకోవాలంటే ఎలా ఉండాలి, అసలు ఏం చెప్తున్నారో ముందు మనసుకు అర్థం కావాలి కదా. ఆ రీతిగా చెయ్యండి మీరు కూడా. అలా ఉంగళుక్కు ఎన్ను కాణాదే మీకోసం అనుకొని చూడకండి. పిరకు చొల్లలాంబడి కాణుంగోడు ఇంకొకరికి చెప్పాలంటే ఏ విధమైనటువంటి పరిశీలనాభావంతో చూడాలో ఆ రీతిగా చెప్పండి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. అది ఎనక్కు ఉంగల్ సొల్కేట్టు ధరిక్కు ఇరుక్కిర ఎనక్కు. అదిగో నేను ఎనక్కు నాకు ఎలాంటి నాకు ఉంగల్ సొల్కేట్టు ధరిక్క ఇరుక్కిర ఎనక్కు. మీరు వచ్చి తిరిగి చెప్పేటువంటి ఆ సమాధానం ఏదైతే ఉంటుందో ఆ సమాధానాన్ని విని ధరించి ఉండగలిగే నాకు. ధరించి ఉండాలంటే ఆ సమాధానం ఏమిటో తెలియాలి కదా.
అలాంటి సమాధానాన్ని ఎదురు చూస్తూ ఉన్నటువంటి నాకు உங்கள் சொல் கேட்டு ధరిக்க இருக்கிற எனக்கு ஒன்று உரையாய் ఒకే ఒక్క మాట. ఇది అక్కడికి వెళ్ళి ఏదో సొల్ల విస్తారంగా చూసాము అదంతా ఏమక్కర్లేదు. ఒండ్రురయ ఒక్క మాటలో చెప్పండి చాలు. எனக்கு அவன் படிகளெல்லாம் சொல்ல வேண்டா ఒన్ను సొల్ల అమయ్యం. ఆయనకు చేసిటాలన్నీ నాకేం అవసరం లేదు, ఊరికే ఒక్క మాట చెప్పండి అది చాలు. భోగత్తుకు అందే వల్తేడుగిరదు సత్తై నోక్కుగైక్కిరే పార్కిరదు. భోగత్తుకు ఆనందాన్ని అనుభవించడానికి కాదు ఇవిడ అడిగేది. ముందు సత్తని రక్షించుకోవాలి, తనను తాను ధరించి ఉండాలి అంటే ముందు ఒక్క మాట వింటే ధరించి ఉంటుంది. ఆ తర్వాత చెప్తారు కదా, శరీరం నిలుపుకోవాలంటే ముందు ఇంత అన్నం తింటే, ఒక ముద్ద అన్నం తిన్నాం అనుకోండి, అది పచ్చడి అన్నమైనా ఏదైనా కొంచెం తిన్నామంటే ధరించి నిలబడతాం. ఆ తర్వాత ఆకలి తీరుతుంది, అప్పుడు 10 రకాల పదార్థాలు చేసుకొని అప్పుడు భోగం కోసం భోగ్యంగా సాపాడు చేసుకొని తినొచ్చు అనుకుంటాం కదా. ఏదైనా ఓపిక లేనప్పుడు ముందు ఈ ఓపిక రావాలంటే ఒక ముద్ద సాపాటు లోపలికి వెళ్ళాలి. అదే రీతిగా ఇప్పుడు భోగం కాదమ్మా నేను కోరుకునేది, సత్తై నోక్కుగా ఎక్కిరే పార్కిరదు, నా సత్తని నిలుపుకోవడానికి చూస్తున్నా. కాబట్టి నా సత్త నిలుపుకొని నేను ధరించి ఉండేలాగా ఒక్క మాట చెప్పండి. ఎలా యాని రామస్య చిహ్నాని ఎన్నాల్ உள்ளபடி எல்லாம் சொல்ல வத்தாயிருப்பே அத்தலையை திருந்த கண்டு எனக்கு ஒன்னு சொல்லెన్నవుమాం. యాని రామస్య చిహ్నాని అని అడిగింది ఎవరు? సీతా పిరాటి. యాని రామస్య చిహ్నాని అని అడిగితే ఎవరిని అడిగింది? అసలు రామచంద్రుడు ఎలా ఉంటాడయ్యా అని లంకా పట్టణానికి వెళ్ళినటువంటి తిరువడి గురించి. అంటే ఆవిడికి సందేహం కదా, అసలు ఈ వచ్చినటువంటి వాడు రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చాడా, ఎలా వచ్చాడు అని అడగటానికి. ఎలా ఉంటాడు రామచంద్రుడు అని అడిగితే 8 శ్లోకాల్లో చెప్తారట రామాయణంలో వాల్మీకి మహర్షి. అలా ఎలా రామ కమల పత్రాక్ష అని ఆరంభించి తిరువడి సొన్నా పోలే ఇది సొల్ల అత్తు ఎన్నపడి. ఇదిగో రాముడికి ఎలా ఉంటాడు రాముడు అని అడిగితే రామ కమల పత్రాక్ష అని ఆరంభించి అదిగో మొత్తం అన్ని అవయవాలని వర్ణించి చెప్పినట్లుగా తిరువడి. అంత అవసరం లేదు నాకు. ఉళ్ళపడి ఎలా యాని రామస్య చిహ్నాని అని అంటే ఉళ్ళపడియల్లాం సొల్లవత్తా ఇరుక్కే ఉన్నదంతా చెప్పక్కర్లేదు నాకు. అత్తలయ్యై తిరుందకండు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని చక్కగా సేవించి ఎనక్కు ఒండు సొల్ ఎన్నవుమా, నాకు ఒక్క మాట ఇలా చెప్పాడమ్మా ఆయన. సొల్ ఎన్నవం, నాకు ఒక్క మాట అంతే. ఎనక్కాగ ఒన్ను సొల్ ఎన్నవుమా, నా కోసం ఒక్క మాటే చాలు నేను ధరించి ఉండటానికి. ఉళ్ళపడి సొల్లెన్నమ ఆగా ఇవ్విరండాలు. ఏమర్థమైంది ఇప్పుడు? ఈ రెండిటి చేత అక్కడికి వెళ్ళండి, చక్కగా ఆయన్ని సేవించండి, నా గురించి ఒక మాట చెప్పండి అని చెప్పారు. అంటే ఏమిటి? ఆచార్యన్ వార్తై కేట్టు ధరిత్తల్ అవన్ అభిమానత్తాలే ధరిత్తల్ వழிయ వేరొన్నెల్లయ్యన్నపడి. ఆచార్యుడు యొక్క మాట విని ధరించి ఉండటం. రాళ్వార్ నాయకి చెప్తోంది కదా, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన చెప్పినటువంటి ఆ ఒక్క మాటను తెచ్చి నాకు వినిపిస్తే నేను సత్త కలిగి ఉన్నదాన్ని అవుతాను. అంటే ఆచార్యుడు చెప్పేటువంటి శ్రీ సూక్తులు వింటే ఏమవుతుంది? కొంచెం ధరించి ఉండగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ చాలా విషయాలు సాధిస్తారు. ఆచార్యుడు అంటే ఏమిటి, ఏ గ్రంథాలు వారి దగ్గర వినాలి, అలాంటి అవకాశం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, అష్టాదశ రహస్యాలని ఉంటాయి కదా, అవన్నీ వినాలా మనం ఆచార్యుడి దగ్గర అంటే అవన్నీ వారి దగ్గర మనం వినే అవకాశం లభించచ్చు, లభించకపోవచ్చు. ఇదిగో తిరుప్పల్లాండు ఖండించుతాంబు భగవద్ విషయం, ఇవన్నీ ఇలా కొన్ని ఆచార్యోదయం రామానుజనొత్తుందాది ఇలా కొన్ని క్రమంలో వింటే సరిపోతుంది. కానీ ఆ తర్వాత వారి అవకాశం వీరి అవకాశము. అంటే ఇప్పుడు ఏం చెప్తారు ఇక్కడ? ఆచార్యుడి దగ్గర ఆచార్యుడు చెప్పినటువంటి మాటలు విని మనం ధరించి ఉండగలగాలి. అంటే ఆచార్య యొక్క శ్రీ సూక్తులే మనం ధరించడానికి కారణమని అభిమానత్తాలే ధరిత్తల్ ఒడియా వేరొన్నెల్లై ఎన్నపడి. ఆచార్య యొక్క అభిమానంలో ఒదిగి ఉండటం తప్ప మనకి ఇంకొక స్థితే లేదు అని చెప్పటం. వన్ సిరుపోవాయ్, వన్ అందమైనటువంటి చిన్న చిలుక. ఒంగల్ ఉరుప్పాడు కండేనుక్కు నాన్ అపేక్షిత్కై మిగయాయిరుందది. నీ యొక్క ఈ స్థితి, నీ యొక్క
ఈ ఆర్తి చూస్తూ ఉంటే నాన్ అపేక్షికై మిగయాயிருందది. అసలు నేను అర్థించాల్సిన అవసరం లేకుండా నా యొక్క స్థితిని చూసి నువ్వే నా విషయంలో ఉపకరిస్తావు అనిపిస్తోందమ్మా. పిరర కార్యం చెయ్యవడివు కొండా పోలే ఇరా నిన్నది ఉంగళ్ ఉద్యోగం. అసలు నీ సిరుమేని చూస్తే ఎలా ఉందో తెలుసా? ఇదిగో ఏమని, పిరర కార్యం చెయ్యవడివు కొండా పోలే ఇరా నిన్నది ఉంగళ ఉద్యోగం. ఇతరుల కార్యాన్ని చెయ్యటానికి ఈ తిరుమేని నేను ధరించాను అన్నట్లుగా ఉన్నది. నీ యొక్క తిరుమేని అలానే ఉన్నది, నువ్వు చేసేటువంటి ఈ ప్రయత్నము అలానే ఉన్నది. ఎందుకని సిరు పూవాయ్ చిన్న చిలక. ఎందుకు కడల్ ఆనాడు హనుమ వెళ్ళాడు ఎక్కడికి, సీతాపిరాటి దగ్గరికి వెళ్ళాలి అంటే తన శరీరాన్ని ఎన్ని విధాలు మార్చుకున్నాడండి. అలాంటి అవసరమేమి లేకుండా ఇవాళ నీ తిరుమేని చాలా చిన్నదిగా, ఇతరుల యొక్క కార్యాన్ని చెయ్యటానికే నేను ఇంత చిన్న తిరుమేని తోటి ఉన్నాను, అలాంటి అనువైన తిరుమేని అని భావించేటట్లుగా కడల కడక్కుம்போదు ஒரு ஒடியாய் ஒரு ஒடிவாய் எதிரிகள் படை வீட்டில் புகும்போது ஒரு ஒடிவாய் இருக்க வேண்டாத పడి కాణం ఇవత్తిన్ ఒడివిల్లాగవం ఇరుక్కబడి. సముద్రాన్ని దాటేటప్పుడు ఓ పెద్ద తిరుమేని దాల్చాడా, ఆ తర్వాత 10 యోజనాల దూరం వెళ్ళాక ఇంకొక తిరుమేనట. అలాగా ఆ తర్వాత లంకా పట్టణంలో ప్రవేశించేటప్పుడు ఎదిరిగలు పడాయి వ్యక్తులు ఆ శత్రువుల యొక్క అంతఃపురంలో ప్రవేశించేప్పుడు ఇంకొక తిరుమేని. అలా కదా ఆనాడు హనుమ సీతాపిరాటి దగ్గరికి రామదూతగా వెళ్తే ఇన్నిసార్లు తిరుమేని యొక్క రూపాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. కానీ నీకు అలాంటి అవసరం లేదు కదా. ఎందుకు? నీ యొక్క తిరుమేని చూస్తే ఇతరులకి సహాయం చేయటం కోసమే పిరర కార్యం చెయ్యి ఒడివు కొండా పోలే ఇరానన్నది. ఇతరులకి సహకరించడం కోసమే ఈ తిరుమేని అన్నట్టుగా ఉన్నావు కదా. అది అది కండు కొండిరుక్క వేండుం అజగు వన్మై. అక్కడ ఎలా ఉంటుంది? కండుకొండు ఇరుక్క వేండుం అజగు. ఆ తిరువన్వండూరులో ఆ సౌందర్యాన్ని తప్పకుండా సేవించే తీరాలి. అలాంటి సౌందర్యం చెరుంది ఇత్యాది అవన్ పాడు సెల్లవేండాది భోగస్థానమే అమైందిరుక్తే అని చెరుంది ఇత్యాది. అక్కడ ఎన్నెన్ని రకాల వృక్షాలు చెప్పారండి. చెరుంది వృక్షాలు, ఇరువుడి వృక్షాలు, పొగడ వృక్షాలు, పున్న వృక్షాలు, ఇలాంటి వాటన్నింటితోటి చుట్టబడినటువంటి తోటలు, ఇలాంటి చెట్లన్నీ కలిగినటువంటి తోటలు, ఆ తోటలతో చుట్టబడినటువంటి తిరువన్వండీరు. ఏమండి అవన్పాడు సెల్లవేండాదే. ఈ సౌందర్యం అంతా చూస్తూ ఉంటే ఆయన దాకా వెళ్ళక్కర్లేదు. ఈ తోటలు, ఈ తోటలో ఉన్నటువంటి సౌందర్యమే వీళ్ళని ఇక్కడే నిలిపేసేలాగా ఉన్నాయి. ఇది భోగస్థానమే అమైందిరుక్కై. అవన్పాడు సెల్ల వేండాదే భోగస్థానమే అమైందిరుక్కై. ఇదిగో ఈ ఊరు చాలండి మనం అనుభవించడానికి, ఆయన దాకా వెళ్ళాలా ఏమిటి అనేటట్లుగా ఉన్నది ఆ సౌందర్యం. వారామై అవన్ కుత్తమందు నిలపండు కిడిగోల్. అసలు మీకు ఇంకొక విషయం తెలుసా? ఆయన ఇక్కడికి రాకపోవడానికి కారణం నా మీద ప్రేమ లేకపోవటం కాదు, ఆ ఊరి యొక్క సౌందర్యం, ఆ నేల యొక్క స్థలము యొక్క ప్రభావం అలాంటిది. ఎవరైనా వెళ్ళనివ్వండి, వాళ్ళని మయక్కుమని మోహపరిచేస్తుంది. అక్కడే ఈడుపడేలాగా చేసేటువంటి స్వభావం ఆ తిరువన్వండూరుకు ఉన్నది. ఆయన ఆ మైకంలో పడి ఆ మోహంలో అక్కడే ఉన్నాడు. అంతేకాని ఆయన రాకపోవడానికి కారణం ఆయన దోషం కాదర్రా. నిలప్పండు కిరిగోడు స్థలము యొక్క ప్రభావం అంతే. చెరుంది నాశల్ మగేష్ పున్నైసూడు. ఆ చెరుంది వృక్షాలు, 22 వృక్షాలు, ఆ పొన్న వృక్షాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. కాలు కట్టు ఒండు ఇరండాగిలండో వరలావదు. ఏమండి ఏదో వృక్షాలు కనబడ్డాయి, అవి కొంచెం అందంగా ఉన్నాయి, ఏదో 1-2 ఉన్నాయనుకోండి, ఒక్క నిమిషం చూస్తాం, సర్లే మనం వచ్చిన పని వేరు కదా, ఇక్కడే నిలబడిపోయామంటే ఈ సౌందర్యంలో ఈడుపడితే అసలు పని అది కదా అని బయలుదేరి వెళ్ళిపోవచ్చు. వీటిని కొంచెం మనసు మళ్లించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాదే, కాలు కట్టు ఒన్ను 2 వరలావదు. అలా దాటుకొని రావాలంటే ఏదో 1-2 చెట్లు అయితే కనుక ఆ సౌందర్యం ఏముందిలేండి ఇంకోసారి చూడొచ్చని వాటిని మభ్య పెట్టుకొని మన నేత్రాన్ని పక్కకు తిప్పుకొని అలా వెళ్ళొచ్చు. కానీ ఆ వైనాలు పాడం సోజందు నిక్క అవనాలేవరప్పోమో. పాపం ఆయన ఎక్కడో ఒక చెట్టు ఉన్నదనుకోండి, ఏదో ఆ సౌందర్యం కాసేపు అనుభవిస్తాడు, ఇక్కడికి వచ్చేసేవాడు. కానీ అలా కాదే,
ఆ ఊర్లో ఉన్నటువంటి తోటల్లో ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క సౌందర్యం. అవై నాలుపాడు చూడందునిక్క అవనాలేవరపోము, అవి 4 దిక్కుల్లోనూ ఉన్నాయి. తూర్పులో ఉన్నాయండి, పడమరలో లేవంటానికి లేదు. అది ఉత్తరంలో ఉన్నాయి, దక్షిణంలో లేవంటానికి లేవు. అన్ని దిక్కులలోనూ అవన్నీ కూడా ఓరు దిక్కుకు ఉందే అమైందిరుక్కిరదు కాను. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క వృక్షాలు, ఒకవైపు సెరిందు వృక్షాలు, ఒకవైపు పొన్న వృక్షాలు, ఇలా ఒకవైపు పొగడ వృక్షాలు, ఒకవైపు ఇరువిడి వృక్షాలు. ఇలా ఆయన ఎటు చూసిన సౌందర్యమే. ఏదైనా ఒక తూర్పు దిక్కునున్నాయి, ఇంకా మిగతా దిక్కుల్లో లేవండి. కాబట్టి ఆయన బయలుదేరి వచ్చేవాడే. అలాగైతే పాప ఆయన రాలేకపోవటానికి కారణం ఆయన దోషం కాదండి. అదిగో ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వృక్ష సౌందర్యము, వృక్షాలతో నిండిన తోటల యొక్క సౌందర్యము, అది ఒక దిక్కుకు ఉండే అమైందిరుక్కిరదు కాను. ఒక్కో దిక్కుకి ఒక్కొక్క చెట్టు సరిపోతుందట. అలాంటి సౌందర్యం. నాజల్ అంటే పసుమే నిరయ్యా ఇరుప్పది ఒక లతా విశేషం. నాజల్ అంటే పచ్చదనాన్ని కలిగినటువంటి ఒక లత అంటే. పెరుంతన్ తామరైకన్, ఆయన ఎలా ఉంటాడో తెలుసా? పెద్దవైనటువంటి చల్లనైనటువంటి తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి భోక్తాకల్ అలవల్లాదపడి పెరుత్తు రమహరమాయ్ వికాసం సెవ్వి కుళిత్తి పరిమళం తొడక్క మానవత్తయుడైతాయిరుక్కే. అనుభవించాలి అంటే 10 మంది భోక్తలు ఉన్నారనుకోండి, ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించడానికి 100 మంది కావాలి. ఏంటి ఇంతేనా వీరేనా అనుభవించేది? ఇంకా అనుభవం చాలా ఉన్నది ఈ నేత్రాలు. దాన్ని అన్ని అనుభవించడానికి ఎవరినైనా తెచ్చుకోండి అని చెప్పేటట్లుగా భోక్తాకల్ అలవల్లాదపడి ఆ భోక్తలు ఎంతమంది అనుభవించినా కానీ ఆ భోగ్యత ఇంకా అధికంగా ఉండేటువంటి భోగ్యత కలిగినటువంటివి పెద్ద పెద్దవి. శ్రమహరమాయ్, శ్రమను హరించేటువంటివి ఆ నేత్ర. వికాసం, ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. సెవ్వి, కాంతి కలిగి ఉంటాయి. కుళిత్తి, చల్లదనం కలిగి ఉంటాయి. పరిమళం తొడక్క మానవత్తయుడైతాయిరుక్కే, పరిమళం కూడా కలిగి ఉన్నటువంటివిగా ఉంటాయి. అలాంటి తన తామరైక్కల్, అలాంటి తామరలు ఎలాగైతే పెద్ద పెద్దవి, వికసించినటువంటివి, కాంతి కలిగినటువంటివి, చల్లదనం కలిగినటువంటి, పరిమళం కలిగినటువంటి తామరలలాగా ఉండేటువంటి నేత్రాలు శ్రమను హరించేటువంటి నేత్రాలు. పేరు నీల్ముడి ఉభయ విభూతి కుంక విత్తముడియే ఉడయ్యవన్యన్నుదల్. చూసారా, నేను ఎవరిని అనుకుంటున్నారు? ఈ ఉభయ విభూతికి నాయకుడిని నేనే, నాదుణ్ణి నేనే అని తెలిసేటట్లుగా ఉంటుందట. ధరించినటువంటి ముడియే ఉడయవన్, అలాంటి కిరీటాన్ని ధరించినటువంటి స్వామి. అంతేకాదు ఉభయ విభూతులకు మాత్రమేనా ఆయన? ఉభయ విభూతి యోగత్తుక్కు మేలే ఇరే అవ్వూరుక్కడవన్యన్నుదల్. ఉభయ విభూతులకి నాదుడిగా ఉండటం పెద్ద గొప్ప విషయం కాదండి. ఈ తిరువన్వండూరు కూడా నాదుడు ఆయనే. అండ్ ఉభయ విభూతుల్లో తిరువన్వండూరు చేరదా ఏమిటి? కాదండి, ఇది తృతీయ విభూతి అని చెప్పబడేటువంటి ఊరట. అందుకని ఉగంధరుడైన నిలం తృతీయ విభూతి అని చెప్పినట్లుగా ఉభయ విభూతులకి నాదుడు అని తెలిసేలాగా మాత్రమే కాదు, తృతీయ విభూతి అని చెప్పబడేటువంటి ఈ తిరువన్వండూరికి కూడా ఈయనేనండి నాదుడు అని చెప్పేటట్లుగా ఉంటాడు. అన్నియే లేక ఎస్య సాధనకాత్మజ ఎన్నుకొండు ఇవల్ తన్నై తోర్పిత్తు చూడిన ముడి ఎన్నుదల్. ఆనాడు మారీచుడు ఏం చెప్పాడు? ఎస్య సాధనకాత్మజ, ఎప్పుడైతే సీతాపిరాటి, పూర్వమే ఆయన గొప్ప తేజోశాలి అండి, బలవంతుడు. ఇప్పుడు సీతాపిరాటి వచ్చి చేరిన తర్వాత ఆయన ప్రకాశము ప్రతాపం ఇంకా పెరిగిపోయింది అని చెప్పినట్లుగా, అలాంటి ఎవరి వల్ల అయితే ఆయనకి తేజస్సు అన్ని వచ్చి చేరాయో శక్తి, ఆవిడని ఓడించడానికి ధరించట ఈ కిరీటం. అంటే ఇప్పుడు ఆళ్వార్ నాయకిని ఓడించటం కోసమని, తన స్వాధీనపరుచుకోవటం కోసమని ధరించినటువంటి కిరీటము. పేరు నీల్ పెరియ వళర్తి బాగా పెరుగుతూ ఉండేటువంటి నాల్ తడంతోల్ అవళై అణైందు అత్తాలే కల్పక తరుపణైత్తా పోలే ఇరుక్కిరా. అవళై అణైందు, ఆవిడని ఆలింగనం చేసుకొని, ఆవిడని ఆలింగనం చేసుకోవటం వల్ల ఆనందంతో ఏమవుతుంది? ఈయన యొక్క చేతులు 1కి 2, 2కి 4 అన్నట్టు, కల్పక వృక్షము శాఖలు వేసిందా అన్నట్లుగా
ఉండేటువంటి 4 భుజాలు కలిగినటువంటి వాడు. ఎప్పుడు ఏర్పడ్డాయి? మొదట 2 ఉన్నాయి. ఈవిడని ఆలింగనం చేసుకున్న తర్వాత ఆ ఆనందంలో అది అన్ని చేతులు ఏర్పడ్డాయనికి 4 చేతులు. నాలాయ్ చుత్తుడైతా ఇరుక్కిర తిరుత్తోల్. నాలాయ్ 4, చుత్తుడైతా ఇరుక్కిర మంచి గుండ్రంగా ఉండేటువంటి తిరుత్తోలు. కరుంతిన్ ఇత్యాది. కరుత్తు తిన్నయదా ఇరుప్పదు. ஒரு మహామేఘం బోలే ఆ ఎత్తువడు విరుప్పదు. కరుత్తు నల్లదనం కలిగి ఉంటుంది. తిండియా స్థిరంగా ఉండేటువంటి ఒక మహామేఘములాగా ఉండేటువంటి తిరుమేని అని ఒక అర్థం. అన్నికే లేక శ్రమహరమాన నిరైత్తైవడైతాయ్ స్థిరమాయ్ అపరిచ్ఛేద్యమాన మేఘం బోలే ఇరుక్కుం ఒడివు. లేదా శ్రమను హరించేటువంటి కాంతి కలిగి స్థిరముగా ఉండి ఇంత అని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలుగాని మేఘము వలె ఉన్నటువంటి తిరువడివు. నిరం ఇత్తనయ్యం కిరీర్ మేఘత్తుక్కు ఒప్పు. అండ్ మహామేఘం లాంటి నల్లటి మేఘం లాంటి తిరుమేని అంటున్నారు కదా. కేవలం కాంతిలోనే ఒప్పు అయితే అవుతుందేమోనండి ఆ మేఘం. అగవాయల్ తెన్మయ్యవర్ కుత్తన్నేత్తం. ఆ మేఘానికి లోపల స్థిరత్వం ఉండదు. చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ నల్లదనం అనేటువంటిది నీళ్లున్నప్పుడు మాత్రమే. ఆ నీళ్లు పోగానే తెల్లబడిపోతుంది. అలా కాకుండా అగవాయిల్ తెన్మై ఎవరికి తన్నేత్తం. ఇదిగో ఈయనకి అగవాయిల్ ఆ మనసులో ఉండేటువంటి ఆ భావన ఈయనకి ప్రత్యేకం. ఏమిటి? స్థిరత్వం. ఈయనకున్నటువంటి ఈ స్వభావం స్థిరంగా ఉండేటువంటి స్వభావం అని. కరుత్తు అగవాయ్ తిన్నయదా ఇరుప్పదు. ఒక మేఘం పెరిడాయిత్తు ఎవరికి ఒప్పావదు నేరే. అసలు ఈయనతో సమానం సామ్యం చెప్పాలి అంటే ఆ మేఘం ఈ మేఘంలాగా మనకు కనబడే మేఘం లాంటిది కాదండి. నల్లగా ఉండాలి, లోపల స్థిరత్వం కలిగినదిగా ఉండాలి. అలాంటి మేఘం ఏదైనా కనపడితే మనకు పొందగలిగితే ఎవరికి ఒప్పావదు నేరే, ఈయనతో సాటి అవుతుంది. కానీ మనకు కనబడేటువంటి మేఘం ఊరికే మేఘ వన్నుడని చెప్పడానికి తప్ప ఈయన మనస్సులో ఉన్నటువంటి స్థిరత్వం మాత్రం ఆ మేఘానికి లేదు కదా. ఈయన సంకల్పము ఈయనకి నిత్యము ఉండేటువంటిది. కానీ ఆ మేఘానికి ఉండేటువంటి నల్లదనము అనిత్యం, కొంచెంసేపు ఉంటుంది, కొంచెం సేపు ఉండదు. కాబట్టి అలాంటి నల్లదనము స్థిరంగా ఉండేటువంటి మేఘం ఏదైనా ఉంటే తిరుమేని అడిగలయ్యే వేరున్ను సొల్ల వేండాద పడి ఒడుగు కండ పోదే ఇవనే ఇదుక్కు ఎల్లాం కడవన్. ఆ తిరుమేని అడిగలయ్యే, ఆ తిరుమేని చూడగానే ఏమనిపిస్తుంది? వేరొన్ను సొల్ల వేండాదపడి ఒడుగు కండ పోదే. ఇంకో చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్న ఆ దివ్య తిరుమేని చూడగానే ఏమనిపిస్తుందట? ఎవనే ఇరుక్కెల్లాం కడవన్. ఇదిగో మనకు కనబడేటువంటి వీటన్నింటికి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈయనే. వీటిని పరిపాలించేటువంటి వాడు, సృష్టించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు అన్నీ ఈయనే అన్నట్టుగా ఉంటుంది అని ఒక అర్థం. అన్నికే అవ్వడివై పడైతు తమకు ఎన్నిరుక్కిర స్వామిಗಳೇ. అదిగో అవ్వడివై పడైతు, అంత తిరుమేని ఉన్నదా? అది తన కోసమే అని భావిస్తూ ఉన్నాడు చూసారా. ఇక్కడ ఆ తిరుమేని అనుభవించాలని ఒక ఆళ్వార్ నాయకి ఉన్నదనే భావన లేకుండా ఈ తిరుమేని నాదే అని భావిస్తూ ఉన్నాడు చూసారా. అలాంటి ఆ తిరుమేని అడిగలయ్యే అంటే, స్వామి నీకున్న తిరుమేని నీది కాదు, నిన్ను ఆశ్రయించిన భక్తానాం త్వం ప్రకాశించాడు, భక్తుల కోసమనే భావన కలిగి ఉండాలి అని ఆళ్వార్ నాయకి. ఇదిగో మీరు వెళ్ళండి అక్కడికి, ఈ గుర్తులన్నీ చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్ళండి. వెళ్తే మీకే అక్కడ ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని తిరిగి నా దగ్గరికి తీసుకురండి అంటున్నారు ఆళ్వార్ నాయకి. తిరుంద కణ్యనక్కు ఉరయాయ్ సిరు పూవాయ్ తెరుంది నాడల్ మగిழ் పున్నై సూడ్ தன் திருவன் வண்டூர் பெருந்தன் தாமரை கண் பெருநீள் முடினார் தளந்தோள் கரும் தின்மா முகில் போல் திருமேனி అడిగలయ్యే. 9వ పాட்டு. ఇప్పుడు 9వ பாசுரம். சில அன்னங்களை குறித்து ஏகாந்தத்திலே நக சின்னாபராஜ்யதி என்பார் முன்பாக ఎన్నడయాట్టத்தை అరివియుంగోల్ ఎంగిరాల్. కొన్ని హంస పక్షుల్ని పిలుస్తున్నారు. మళ్ళా పిలిచి ఏం చెబుతున్నారు? ఏకాంతంలో చెప్పండి నా విషయాన్ని. అందరిలో ఉన్నప్పుడు, ఆయన పరాకుగా ఉన్నప్పుడు
ఏదో విషయాలు ఆలోచించేటప్పుడు చెప్పద్దు. ఎలా చెప్పదు? ఏకాంతంలో ఆ పక్కనే ఉంటుంది కదా ఆవిడ, ఎవరు? నకచ్చిన్నాపరాధ్యతి అని చెప్పబడేటువంటి ఆ పిరాటిమారులు పక్కన ఉండగా ఎన్నెడయాట్టై అవియంగో, నా స్థితిని ఆయనకి తెలియచేయండి అంటున్నారు ఆళ్వార్ నాయకి. అడిగల్ కై తొഴുதல் అలర్ మేసెయ్யும் అలర్ మేల్ అసెయ్யும் అన్నంగాల్ விடிவை செங்குவலுக்கும் திருவன்வண்டூருரையும் கடியமாயம் தன்னை கண்ணனை நெடுமாலை கண்டு கொடியவள் வினையேன் திறம் கூறுமின் வேறு கொண்டே, அடியேன் திறம் கூறுமின் வேறு கொண்டே, அடிகள் கை தொழுது அலர்மேல் அசையும் அன்னங்கால் விடிவை செங்கொலிக்கும் திருவன்வண்டூர் உரையும் கடியமாயன் தன்னை கண்ணனை நெடுமாலை கண்டு கொடியவள் வினையேன் திறங்கூறுமின் வேறு கொண்டே, అలర్మేలు మంగై అసయ్యం అన్నంగాల్. అలర్మేలు మంగై లేదు, అలర్మేలు పుష్పాల మీద సంచరిస్తున్నటువంటి అందంగా. ఓ హంసలారా, ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయి? పుష్పాల మీద ఉన్నాయి. విడివై సెంగువలిక్కుం తిరువన్వండూరు, విలువై ఉదయకాలానికి సూచించేటువంటి శంఖం ఘోషిస్తూ ఉన్నటువంటి తిరువన్వండూరులో ఉరయ్యం నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి కడియ మాయంతన్నై, కడియ క్రూరుడైనటువంటి, మాయంతన్నై వంచకుడైనటువంటి, తన్నై కృష్ణుడై అవతరించినటువంటి వాడై, నెడుమాలై గొప్ప మహిమ కలవాడైన సర్వేశ్వరుడిని కండు చూసి, అడిగల్ కై తొഴുదు శ్రీపాదముల మీద అంజలి చేసి, కొడియ వల్వినయేన్ తెరం, కొడియ వల్వినయేన్ మిక్కిలి క్రూరమైన పాపాలు కలిగిన నా యొక్క విధాన్ని ఎక్కడ చెప్పాలో తెలుసా మీరు? వేరుకొండు కూరుమిన్, ప్రత్యేకంగా ఏకాంత స్థలంలో చెప్పండి మీరు వెళ్ళి అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఓ హంస పక్షులారా, నా స్థానాన్ని ఆశ్రయించి వాసం చేస్తున్నారు మీరు. నేను ఇలా నేల మీద పడి పొల్లుతూ దుఃఖపడుతూ ఉంటే మృదువుగా ఉన్నటువంటి ఆ పుష్పాల మీద సుఖంగా నివసించడం మీకు యుక్తం కాదు కదా. మీరు ఇప్పుడు వెళ్ళండి, నన్ను ఎడబాసి బాధ పెడుతూ ఉన్నాడు ఆ తిరువన్వండూరులో. ఆ తిరువన్వండూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి ఎవరైనా కఠిన హృదయం అయింది, వంచకుడు ఆయన. ఈ రెండు చదువుతారు. మళ్ళా సర్వేశ్వరుడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన శ్రీపాదాలు పట్టుకొని ఏకాంతంలోకి తీసుకొని వెళ్ళి నా దుఃఖాన్ని విన్నవించి ప్రార్థించండి అంటే నా స్థానాన్ని ఆశ్రయించి వాసం చేస్తున్నారు మీరు. ఏమిటి? వికసించిన పుష్పాల మీద విహరించేటువంటి ఓ హంసల్లారా, ఇలా నేను నేల మీద విశ్లేష వ్యసనంతో నేల మీద పడి పొందుతూ ఉంటే మీరు అలా భోగాన్ని అనుభవించేలాగా పుష్పాల మీద ఉండటం ఏమంత తగిన విషయం కనుక. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు ఆ తిరువన్వండూరు వెళ్ళండి, అక్కడ ఆయన ఉంటాడు, మహాక్రూరుడు వంచకుడు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళండి, నన్ను ఎడబాసి బాధ పెడుతూ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శ్రీపాదాలు పట్టుకోండి, ఏకాంతంలోకి తీసుకొని వెళ్ళండి, నా దుఃఖాన్ని విన్నవించి తెలియచేయండి ఆయనకి అంటున్నారు. ஆறாயிரப்படி அடிகள் சென்னால் எங்களுக்கு இருக்குமோ என்ன நீங்கள் செல்லும் அளவிலே திருப்பள்ளி உணர்ந்து அருளும் காலமாம். திருப்பள்ளி உணர்ந்து அருளினவாறே ஆசிரித்தருடைய சமஸ்த துக்கங்களையும் ஒரு க்ஷணத்திலே போக்கி அருளும் ஸ்வபாவனாய் ஆசிரித்த சுலபனாய் இருந்த அவனை கண்டு கொடிய வல்வினை ஏன் திறம் கூறுமின் வேறு கொண்டு என்கிறாள். చెన్నాల్ ఎంగళకు కాలమాయిరుక్కుమో అన్నా, మేము వెళ్ళే సమయం అక్కడికి వెళ్తాం, మాకు కాలమాయిరుక్కుమో, అది తెల్లవారుతుందా అర్ధరాత్రి అవుతుందా అన్నట్లుగా. అంటే ఈవిడ చెప్తోంది కదా, మీరు వెళ్ళే సమయంలో ఆయన పడక మేంచి నిద్ర లేచేటువంటి సమయం అవుతుంది. అప్పుడు ఆయన పడక మేంచి నిద్ర లేవగానే
ఏం చేస్తాడు, ఆశ్రితుల యొక్క అన్ని దుఃఖాలని ఒక్క క్షణంలో పోగొట్టి అనుగ్రహించేటువంటి స్వభావం కలిగిన వాడు. అలా ఆశ్రితులకి సులభుడుగా ఉన్నటువంటి ఆయన్ని చూడండి, క్రూరమైన పాపాలు కలిగినటువంటి అడియైన విషయంలో వేరుకొండు కూర్మి, కొంచెం ఏకాంత స్థలంలోకి తీసుకువెళ్ళి అడియని యొక్క దుఃఖాన్ని ఆయనకి తెలియచేయండి. అంటే మేము వెళ్ళిన సమయం సరైనదే అవుతుందా ఆయన దగ్గరికి, మేము వెళ్ళి ఆయనతో మాట్లాడటానికంటే మీరు వెళ్ళేసరికి తెల్లవారుతుందర్రా, ఆ తెల్లవారితే ఆయన అప్పుడే నిద్రలేస్తాడు, ఆశ్రితుల యొక్క దుఃఖాలన్నిటినీ కూడా తొలగింపచేసి అనుగ్రహించే సమయం కనుక మీరు వెళ్ళండి, ప్రార్థించండి, కాస్త ప్రత్యేకంగా చెప్పండి ఆయనకి నా గురించి అంటున్నారు ఆళ్వార్ నాయకి పన్నీరాయర్పడి. అనంతరం ஆசிரித விஷயத்தில் அத்தியந்த வியாமுக்தனான அவனை குறித்து விலక్షణங்களான சில అన్నంగళై పోగ విడుகிறார். ఆశ్రితుల విషయంలో మిక్కిలి వ్యాముగ్ధుడయ్యేటువంటి స్వామిని గురించి విలక్షణములైనటువంటి కొన్ని హంసలని పోగ విడుగిరారు, పంపుతున్నారు కొన్ని హంస పక్షులని. தரையில் பாவாதபடியான செருக்காலே பூவின் மேலே இருந்து தூங்கு மெத்தையில் இருப்பாரை போలే కాత్తు వళత్తిలే అసైగిర అన్నంగాల్. ఎలా ఇప్పుడు పరమపదం నుంచి నిత్యశూరులు ఈ లోకంలోకి వచ్చారనుకోండి, వాళ్ళ దాకా ఎందుకు దేవతలు కూడా ఈ భూమి మీద కాలు మోపరట. ఇప్పుడు మీరు కూడా అదే విలక్షణంగా ఉన్నారు. తరయిల్ పావాదపడియాన చెరుక్కాలే పువ్విన్ మేలే ఇరుంది, ఒక గర్వం, ఆ గర్వంతో శర్వం ఏంటి నేల మీద ఆ కాలాంతకుండా ఆ పుష్పాల మీదే ఉండి అది టూయాల్లో ఊగే వాళ్ళలాగా గాలికి ఆ పుష్పాలు అటు ఇటు ఊగుతూ ఉంటే కాత్తు వళత్తిలే అసైగిర అలా ఊగుతూ ఉన్నటువంటి అన్నంగాడు ఓ హంసలారా. విడివిక్కు ప్రకాశకమాన సింగు ముషంగొహిర తిరువన్వండూరిలే. తెల్లవారిందని తెలియజేసేటువంటి శంఖధ్వని వినపడుతుంది ఆ తిరువన్వండూరులో. అంటే మీరు ఎలాగా ఆ ఊరిని ఎలా గుర్తుపడతారంటారేమో, అక్కడ శంఖధ్వని వినపడుతుంది. ఏమంటే ఈ ఊర్లో లేదా ఆళ్వార్ నాయకు ఉన్న ఊర్లో అంటే లేదు. ఎందుకని ఇక్కడ ఊరెల్లాం తుంజిలో చెప్పినట్టుగా ఇక్కడంతా రాత్రే నడుస్తోంది, ఇంకా తెరవారలేదు. ఆయన అక్కడున్నాడు కదా, పగలు కండేన్ నారాయణ నైకండేనని చెప్పినట్టుగా ఆయన ఉన్న చోట పగలు రాత్రి అన్ని గడుస్తూ ఉంటాయి. ఆయన మన దగ్గర లేకపోవటం చేత ఇక్కడ ఊరెల్లాం తుంజిలో చెప్పినట్టుగా ఆ రాత్రే ఆ చీకటే అంతా ఇక్కడ. కానీ అక్కడ మీరు వెళ్ళేసరికి తెల్లవారిందని గుర్తుగా శంగు ముజంగు గెల తిరువన్వండూరుల శంఖధ్వని ఘోషిస్తూ ఉండేటువంటి ఆ తిరువన్వండూరులో వర్తిప్పానాయ్ అక్కడ ఉంటాడు ఆయన. తాన్నెనైత కార్యత్తల్ ఎదిరి తలయ్యலும் ముట్పాడనాన కడుమయ్యే ఉడయ్యనాయ్. తాను ఏదైతే చెయ్యాలనుకుంటాడో అలాంటి కార్యాలు ఎదిరి తలయ్యలు తనకంటే ముందుగా, ఎదురు వాళ్ళకంటే కూడా శత్రువుల కంటే ముందుగా తానే వెళ్ళి ఆ కార్యాలు చేసేటువంటి వాడు. ఎదిరి తలయ్య అంటే శత్రువు అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని చెయ్యాలి అని ఆయన అనుకుంటే ఆ పని గల్లా ఆయన కంటే ఈయనే ముందు చేస్తాడు అనేటువంటి కడుమయ్యై ఓడయ్యనాయ్, అలాంటి కాఠిన్యం కలిగినటువంటి వాడు అని. కరుమయ్య అంటే ఇందాక మనం ఏంటో కడియ అంటే క్రౌర్యం అనే కదా మనం చెప్పుకున్నాం. క్రూరుడు ముర్పాడనాగ కడుమయ్యే ఉడయ్యనాయ్. ఎదిరి తలయ్యే అగప్పడుంబడియాన ఆశ్చర్య చేసి దంగళై ఉడయ్యనాయ్. మాయన్ అన్నారు కదా, ఎదిరి తలై అగప్పడుంబడియాన శత్రువులని స్వాధీనం చేసుకోగలిగినటువంటి ఆశ్చర్య చేష్టితాలు కలిగినటువంటి వాడు. మొదటిది క్రౌర్యం ఎలానంటే తాను ఎవరినైతే నశింప చేయాలనుకుంటున్నాడు ఆ శత్రువులు ముందుగా తన దగ్గరికి రావటం, తానే ముందుగా వెళ్ళి వాడని నశింప చేసేటువంటి వాడని. ఆ శత్రువులకు కూడా శత్రువులు చిక్కుకునేటట్లుగా, అంటే శత్రువులు ఈయన వల్ల పడేటట్లుగా, ఈయన స్వాధీనమయ్యేటట్టుగా ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలిగినటువంటి వాడు. అవ్వళవిల్ అత్యంత నియామ్యనాన భవ్యతయ్యయ్యం ఉడయ్యనాయ్. ఆ సమయంలో ఎలా ఉంటాడు, మిక్కిలి నియమించబడేటట్లుగా వినయాన్ని కూడా భవ్యతను కూడా కలిగి ఉండేటువంటి వాడు. అదుక్కు అడియానా అతిశయిత వ్యామోహత్తేవడయానవనే. ఆ భవ్యతకి కారణం ఏమిటి, మన మీద ఉన్నటువంటి ప్రేమే. ఆ ప్రేమ కలిగినటువంటి వాడు. అలాంటి స్వామిని ఉంగల్ పెరుమయ్యాలే,
மேல் எழ நினைத்திராதே உள்ளுறக் கண்டு அவன் திருவடிகளை உத்தேசித்து அவன் அனுவருத்திகளை பண்ணி అత్యంత పరితాపహేతువాయ్ అతి ప్రబలమాన ప్రావణ్య రూపమాన పాపத்தை ఉడయ్యనానయన్. ఏం చెప్పాలి? ఒంగల్ పెరుమయ్యాల మీరు మీ గొప్పతనంతో మేలెజుత్తు నినైతిరాదే ఉళ్ళుర కండు. అదిగో మీరేదో మేము చాలా గొప్పవాళ్ళము అని అన్నట్టుగా తల ఎత్తుకొని వెళ్ళటం కాదు. అవన్ తిరువడిగలై ఉద్దేశిత్తు అనువృత్తిగలై పన్ని వెళ్ళండి. మీకు ఎన్ని గొప్పతనాలున్నా ఇక్కడే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గొప్పతనాలు ఏం పనికిరావు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన తిరువడిగళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ తిరువడిగళ్ళకి దాసోహం చేయండి. వెళ్ళి ఏం చేయాలి? మీరు మిక్కిలి పరితాపానికి కారణమైనటువంటి గొప్ప పాప రూపమైన గొప్ప ప్రావణ్యం అనే ఒక గొప్ప పాపాన్ని చేసినటువంటి నా విషయంలో ఇడయాటమాగా నాకు ఈ పరితాపానికి కారణం ఏమిటి? నేను ఒక పాపం చేశా. ఆ చేసిన పాపం అనుభవించే తీరాలి కదండి. ఏం పాపం చేసింది ఆళ్వార్ నాయకి అంటే ఆయన విషయంలో ప్రావణ్యం కలిగి ఉండటమే. ఆ ప్రావణ్యంతో ఆయన్ని పొందాలనే ఆశ. ఆ ఆశ తీరకపోవటం చేత ఇదిగో గొప్ప దుఃఖం. ఇదిగో ఇలాంటి పాపాన్ని చేసినటువంటి నా విషయంలో ఏకాంతత్తిరేయరంకొండు వార్తే సొల్లుంగోల్, ఏకాంతంలో ఆయనకి ఒక మాట చెప్పండి ఇస్తాల్. దీనివల్ల ఏం తెలుస్తోంది మనకి? ఆచార్యక వైభవం ఘటకరుడయా జన్మ ఉత్కర్షము విలక్షణ సుమన సంశ్లేషత్తాల్ వంద సిరుక్కుంతోత్తు విరదు. ఘటకల యొక్క జన్మ ఉత్కర్షం అంటే పరమాత్మ కూడా మనని గురించి చెప్పగలిగేటువంటి ఉత్కర్షం, గొప్పతనం కలిగిన వాడు. విలక్షణమైన మంచి సుమన సంశ్లేషత్తాల్ వంద సిరుక్కుంతోత్తు విరదు. విలక్షణమైన ఆ మనస్తో మనస్సంశ్లేషత్తాల్ వంద చెరుక్కుంతోత్తుగిరదు. ఆ విలక్షణమైన మనస్సుతో కూడి ఉండటం వల్ల అదిగో చెరుక్కుం, ఆ గర్వం కూడా కనపడుతూ ఉంటుందండి. అంటే చెరుక్కు అంటే గర్వం అని చెప్తారు, గొప్పతనం కనపడేటట్లుగా ఉంటుంది. అది ఆచార్య యొక్క లక్షణాలు. ఈడు వ్యాఖ్యానం చిల అడిగల్ కై తొజుదు திருவடிகளை கையாலே தொழுது அவனுக்கு మరుక్క వన్నాద చేయలే ఇచ్చేదు. వెళ్ళండి మీరు, అడిగల్ కై తొజుదు, వెళ్ళి ఆయన తిరువడిగలని నమస్కరించండి. ఎలా? అవనకు మరుక్క వన్నాద చేయలే ఇచ్చేదు. ఆయన ఇంకా మరిచిపోవడానికి వీలు కానటువంటి ఆ తిరువడిగళ్ళ మీద పడి దాసోహం అనేటువంటి దాన్ని చేసి అడిగల్ కై తొழுது கூறுமின் நீங்களும் பறக்க சொன்னிகோளாய் அவனும் பராக்கு அடித்து இருந்தானாக என்றிకే செவிப்படும்பడి பண்ணி சொல்லுங்கోల్. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళగానే కూరుమిన్ అడిగల్ కై తొഴുదు కూరుమిన్ అన్నారు కదా. అడిగల్ కై తొഴുదు కూరుమిన్ అంటే ఈ మధ్యలో ఉన్న అన్ని విశేషణాలు చెప్ప. అడిగల్ కై తొഴുదు కూరుమిన్, మీరు వెళ్ళి పరక్కచ్చొన్ని కూడా మీరు ఏదో చాలా మా ఆళ్వార్ నాయకి ఇలా ఉన్నదండి అలా ఉన్నదండి ఏదో చాలా విస్తారంగా చెప్పాలనుకుంటారు. కానీ అవను పరాకు అడితిరుందానాగై అన్నికే చెవిప్పడుంబడి పన్ని చొల్లుంగోల్. ఆయన ఏదో 4 వ్యవహారాల్లో ఉన్నప్పుడు పరాకుగా ఉండే స్థితిలో చెప్పడం కాదు. ఏం చేయాలి? ఆయన యొక్క చెవిప్పడుంబడి పన్ని చొల్లుంగోల్. మీరు చెప్పేటువంటి విషయం ఆయన చెవిలో పడేలాగా చెప్పండి. వరవుత్తాష్టది అన్నా వస్తువంతరం ఆఘాదిరే. ఏదో ఆయన రావటం కాస్త ఆలస్యమైనంత మాత్రాన ఆయన స్వభావం ఎక్కడికి పోతుంది కనుక? ఆయనకి స్వభావం ఏమిటి? అందరినీ రక్షించడమే స్వభావం. ఆశ్రిత సంశ్లేషమే స్వభావం. ఆశ్రితుల యొక్క దుఃఖాన్ని తొలగించడమే స్వభావం కలిగినటువంటి వాడు. ఏదో కాస్త రాక ఆలస్యమైందంతే. కానీ వస్తువు యొక్క స్వభావం అంత మాత్రాన ఇంకొక వస్తువు స్వభావం రాదు కదా. ఆ వస్తువుకి ಒಂದೇರಿಯಾನ ಪ್ರಣಯತ್ಪತ್ತಿಲಿರೆ ತಿರುದು ನಜುವ ನಿರ್ಕಲಾವದು. ಅದಿಗೋ ಸ್ವರೂಪಾಂತರ್ಗತ ಯಾನ ಕೃಪೈಕ್ಕು ಅಜುವಿಲ್ಲೈರೆ ಒಂದೇರಿಯಾನ ప్రణయుత్పత్తిలే ఇరే తిరుదు నజువ నిర్కలావదు. అదిగో తెచ్చి పెట్టుకున్నటువంటిది ఆ ప్రణయత్వం అనేటువంటిది. అందులో కొంచెం ఏదన్నా ఆలస్యం చేస్తే చెయ్యొచ్చు గాని స్వరూపాంతర్గతయాన కృపైకు అజువిల్లైరే. అదిగో ఆయనకి స్వరూపంలోనే చేరి ఉన్నటువంటిది ఏమిటది? కృప అనేటువంటిది.
ఆయన రాకకి కాస్త ఆలస్యమైతే అవ్వచ్చు గాని ఆ స్వరూపంలో ఉన్నటువంటి కృప ఎక్కడికి పోతుంది కనుక. కాబట్టి ఏదో ఆ వందేరి వచ్చి చేరినటువంటి ఒక వందేరియాన ఉన్నయి ఉపేక్షిత్తు పోనవంతొడుదాలు ఒరుమోయన్నా అవి అడిగాయి. ఏంటవి? ఆ హంసలు ఏమండి ఉన్నాయి ఉపేక్షిత్తు పోనవన్ తొడుదాలు ఒరుమోయన్నా, మమ్మల్ని నిన్ను ఉపేక్షించి ఉన్నాడు కదా ఆయన, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మేము వెళ్ళి ఆయన పాదాల మీద నమస్కారం చేస్తే ఆయన మళ్ళా తిరిగి వస్తాడా అంటే వరవుతాస్తది అన్నా వస్తువంతరం ఆగాదే, కాస్త ఆలస్యమైతే అవుతుందేమో కానీ వస్తువు యొక్క స్వభావం మారదు కదా. అదే చెప్తున్నారు. వందేరియాన ప్రణయత్పత్తిలిరే సిరిదు నజువ నిర్కలావదు స్వరూపాంతర్గతయాన కృపైకు అజివిల్లయిరే అది సప్తై ఒళ్ళదనయ్యం విలై సెల్లుమిరే. ఆ కృప అనేటువంటిది సప్త ఉన్నంత వరకు కూడా నడుస్తూ ఉండేటువంటిదే కదా ఆ కృప అనేటువంటిది. మీరెలా ఉన్నారు? అలర్మేల్ అసయం అన్నంగాల్ நான் பூக்கான விராயுக்கும்படியாயிருக்க உங்களுக்கு பூவிலே கால் பொருந்து கை போருமோ நான் தரை கிடை கிடக்க உங்களுக்கு ఇరు భోగమాయి తలై కట్టుమో. ఇప్పుడు ఈ హంసలు ఎట్లా ఉన్నాయి? ఆ వికసించిన పుష్పాల మీద కూర్చొని తూగుటుయ్యాల్లో ఊగుతున్నట్టుగా ఉన్నాయి కదా పుష్పాలు గాలికి ఊగుతుంటే. నేను అసలు పువ్వుల వైపు చూడటానికి కూడా సాహసం చేయలేకుండా ఆయన విశ్లేష వ్యసనంలో ఇలా ఉంటే మీకు అసలు పువ్వుల్లో కాలు పొరుందుకైపోరుమో, ఆ పువ్వుల్లో అలా విలాసంగా కూర్చోవడం అనేటువంటి తగిన విషయమేనా? నా అంతరైక్కిడైక్కిడక్క ఉంగడుకు ఇది భోగమాయి తలై కట్టుమో. నేనేమో ఇలా నేల మీద విశ్లేష వ్యసనంతో పడుకొని ఉంటే మీకు ఇది భోగమాయి తలై కట్టుమో, మీకు ఇది ఎలా ఆనందాన్ని కలిగిస్తోంది? నేను ఇంత బాధపడుతూ ఉంటే మీకు అది ఆనందాన్ని ఎలా కలిగిస్తోంది? ఎన్నయం మెన్ 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 మలర్ పల్లి పొరుపిత్తాలన్నో ఉంగళుకు ఇది భోగమావదు. మెన్మలర్ నేను కూడా అలాంటి మృదువైనటువంటి పడక మీద పడుకున్నప్పుడు ఉంగళికి ఇది భోగమావదు, మీకు కూడా ఇది భోగంగా అనిపిస్తుంది. కానీ అలా కాకుండా నేను ఇలా నేల పడక మీద ఉంటే మీకు ఆ పుష్పంలో కూర్చొని ఆ విహరించడం అనేటువంటిది అది మీకు ఆనందాన్ని ఎలా ఇస్తోందర్రా? అలర్మేల్ అసయం అన్నంగాల్ உங்கள் செயலுக்கு அவனால் வாராதொழி எவண்ணாது உங்களுக்கு சேர்த்தல்லது ஸ்வரூப சித்தி இல்லை உங்கள் செயலுக்கு அவனால் వారాదొழிయే వన్నాదు. మీరు కనుక వెళ్ళారు అంటే ఆయన రాకుండా ఉండటానికి వీల్లేదంటే తప్పకుండా వస్తాడు. మీకు కూడా స్వభావం ఏమిటి? உங்களுக்கு சேர்த்தல்லது స్వరూప సిద్ధి இல்லை, మీకు కూడా ఆయనని నన్ను కలిపితే తప్ప స్వరూప సిద్ధి లేదట. ఆన పిన్బు నా ఇక్కడ ప్రాప్తి ఉండో. ఇప్పుడు మీరు వెళ్తారు, ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన వస్తే ఏముంది? మాకు కూడా మెన్మలపల్లి అది మృదువైనటువంటి పుష్పాలతో వేసిన పడకే కదా, నాకు కూడా ఈ నేల పడక ఉండదు కదా. అంచేత ఆన పిన్బు నాన్ ఇక్కడ ప్రాప్తి ఉండో. ఇలాంటి ఈ నేల పడక మీద పడుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి మీరు వెళ్ళారా, ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన తప్పకుండా వస్తాడు. అలా రావటం మీ యొక్క స్వరూపానికి కూడా ఒక సిద్ధి. అందువల్ల ఆయన వచ్చాడు అంటే నేను ఈ నేల మీద పడుకునే అవసరం ఉండదు కదా. సంశేషత్తాలే పూవిలే అసయ్యా నిన్నుళ్ళ అన్నంగా. మీరు ఎలా ఉన్నారు? ఇద్దరు కలిసి ఉన్నారు ఒకళ్ళతోటి ఒకళ్ళు. సంశేషంతో పూవిలే అసయ్యా నిన్నుళ్ళ ఆ పుష్పాల్లో ఉండి ఊగుతూ ఉన్నటువంటి హంసల్లారా విడివై ఇత్యాది ఉరప్పట్టవారే ఒజి అరియుంబడి ఎన్నెన్న. ఆ ఊరుకు ఒజి అరియుంబడి ఎన్నెన్న. సరే నువ్వు వెళ్ళమంటున్నావు ఆళ్వార్ నాయకి, కానీ మాకు ఆ ఊరికి దారి ఎలా తెలుస్తుంది అని అడిగితే చెప్తున్నా. విడివై ఇత్యాది పురప్పట్టవారే శంఖధ్వని చెవిప్పడుగిరదిరే ఇంగుప్పోలే కిరక్కిరదందే అంగు. నువ్వు ఇలా బయలుదేరతావా, నీకు ఆ శంఖపు నాదాలు చెవిలో పడతాయి. ఏది ఈ ఊరు దాటి వెళ్ళావు అంటే ఆ తిరువణ్వండూరు సమీపించేటప్పుడు శంఖపు ధ్వని నీ చెవిలో పడుతుంది. ఇంగుప్పోలే కిరక్కిరదందే అంగు. ఇక్కడలాగా ఈ ఊర్లో అలాంటి శంఖపు ధ్వనులు ఏమీ లేవు. ఎందుకని ఊరెల్లా తుంజి అన్నట్లుగా
ఆళ్వార్ నాయకి ఇంకా తెల్లవారులే, ఈ ఊర్లో ఇంకా తెల్లవారులే, తెల్లవారితే కదా శంఖపు ధ్వానాలు, కానీ తెల్లవారలేదు కాబట్టి ఎందుకని ఆయనకు విశ్లేష వ్యసనంలో ఉన్నది కనుక ఆళ్వార్ నాయకి ఈ శంఖపు ధ్వనులు లేవు, రాత్రి లేదు, పగలు లేదు. అందుకని ఈ ఊర్లో లా కాదమ్మా, ఆ ఊర్లో అంగుం ఇంగు పోలే ఆగిల్ వారాను, అంగుం ఇంగు పోలే ఆగిల్ వారాను, అక్కడ కూడా ఇలాగే ఉన్నట్లయితే వారాను, ఆ ఊర్లో కూడా శంఖపు ధ్వనులు తెల్లవారడం ఏమి లేకపోతే ఎక్కడుంటే ఏముంది కనుక ఈ ఊళ్ళో ఏమన్నా పెద్ద గొప్ప ఆనందం ఉన్నదా ఏమిటి? అది ఆళ్వార్ నాయకు ఉన్న ఊరికే వెళ్ళిపోదాం కాబట్టి అక్కడే ఇద్దరం కలిసి ఉండొచ్చు అని వచ్చేసేవాడు. కానీ అక్కడ ఈ ఊర్లో శంఖపు ధ్వానాలు లేవు, ఆనందాలు లేవు, ఏమి లేవు. కానీ అక్కడ శంఖపు ధ్వానము ఉంది, అదిగో ఆ చుట్టూ ఉండేటువంటి తోటల యొక్క వైభవం ఉన్నది. అవన్నీ ఉండటంతో ఆయన అక్కడి నుంచి రాలేకపోతున్నాడు అంతే. అంగుం ఇంగుపోలే ఆగిల్, ఇక్కడ లాగా ఏ శంఖపు ధ్వానాలు లేకపోతే ఎప్పుడో వచ్చేసేవాడు. ఇంకెందుకు కూర్చుంటాడు అక్కడ ఆయన? కూర్చోడు. విడివిగల్ దోరుం, ప్రతిరోజు కూడా విడివై సెంగొలిక్కుం తిరువన్వండూరు పగలుం ఇరవుమాయిక్కాణం అవ్వూరు సెల్లుగిరదు. అక్కడైతే పగలు ఇరవుమాయిక్కాణం, అక్కడ పగలు రాత్రని అలా ఉండే. పగలు ఇరవుమాయి అంటే అవ్వూరు సెల్లుగిరదు, ఎలా అక్కడ కొన్ని రాత్రి పగలను ఏదో అలా ఉంటాయి అక్కడ. కానీ ఈ ఊళ్ళో ఓన్లీ ఒకే ఒక ఎరవు రాత్రి మాత్రమే సంచరిస్తోంది ఈ ఊళ్ళో. ఆ ఊళ్ళో కాసేపు పగలు కాసేపు రాత్రి అలా ఉంది ఆ ఊర్లో. అందుకనే ఆయన అక్కడి నుంచి రావట్లేదు. ఋతూన్ బహూన్ ఎంగిరపడియే, ఆనాడు సీతాపిరాటి చక్రవర్తి తిరుమగనారైనటువంటి రామచంద్రుడు ఇద్దరు అయోధ్య పట్టణంలో ఉండి ఋతూన్ బహూన్ అని చెప్పినట్లుగా కాలం కూరిట్టు అవ్వో కాలత్తుక్కు అడైత్త ఉపకరణంగళై కొండు కాణు అనుభవిక్కిరదు. ఋతూన్ బహూన్ అని చెప్పినట్లుగా ఏ ఏ ఋతువులకి కావాల్సినటువంటి పరికరాలు ఏం కావాలో, ఎలాంటి భోగాలు కావాలో ఆయా కాలానికి తగినట్లుగా ఆ ఋతువులకు సంబంధించి అలాంటి భోగాలని అనుభవించారు సీతాపిరాటి రామచంద్రుడు ఇద్దరు కూడా. ఎలా కాలం కూరిట్టు అవ్వో కాలత్తుక్కు అడైత్త ఉపకరణంగళై కొండు. ఇప్పుడు వేసవ కాలం వచ్చిందనుకోండి, అప్పుడు ఏముండాలి? చల్లదనాన్ని కలిగించేటువంటి పరికరాలు ఉండాలి. అప్పుడు వచ్చే ఫలాలు ఆ కాలానికి తగినట్లు, ఆ కాలంలో పండేటువంటి పండ్లు, ఆ కాలంలో పండే ఆహార పదార్థాలు, ఆ కాలానికి తగినట్లుగా వాతావరణం అన్ని ఆ రీతిగా అనుభవించారని అవ్వో కాలత్తుకు అడైత్త ఉపకరంగళై కొండు కాణం అవన్ అనుభవిక్కిరదు ఎల్లయ్యాగిల్. అంచేతనే ఏమన్నాడు వాల్మీకి మహర్షి? ఋతూన్ బహూన్ అన్నారు. అనేక ఋతువులు అన్నాడు. అనేక సంవత్సరాలు చాలా ఆనందంగా ఉన్నారండి సీతాపిరాటి రామచంద్రుడు అనొచ్చు కదా, అనలేదు. ఎందుకని? ఋతువున్ ఆయా ఋతువులకు తగినట్లుగా వాళ్ళ ఆనందాన్ని అనుభవించారు కనుక. అందుకని వత్సరాంజన్న అమయ్యుమిరే, ఋతువుంజన్న, ఋతువులు అనాల్సిన సంవత్సరమే ఉందండి. సంవత్సరాలు అనేక సంవత్సరాలని చెప్పచ్చు కదా అంటే అలా కాదండి. వాళ్ళు ఆయా ఋతువులకు తగినటువంటి అనుభవాలని అనుభవించారు కనుక ఋతువునని చెప్పారు వాల్మీకి మహర్షి. విడివై సెంగొలిక్కుం విడియావిర విరే ఇవల్ ఇరుక్కిరవిడం. విడివై సెంగువలుక్కుం, తెల్లవారగానే శంఖపు ధ్వని వినపడుతుంది అక్కడ అని చెప్పారంటే అక్కడ శంఖపు ధ్వని ఉన్నది అంటే ఇక్కడ శంఖపు ధ్వని లేదనే కదా. తిరువన్వండూరు రయ్యం విడియాద ఊరిలే ఎన్నై వైత్తాన్ విడియం ఊరిలేత్తాన్ ఇరుందాన్ అవన్ యాదోరిడత్తిలే నిన్నాన్ అవ్విడము విడియం అత్తనయ్యిరే. విడియాద అసలు తెల్లవారటం అనేటువంటి లేనటువంటి ఈ ఊర్లో నన్ను పడేశాడు. అందుకు తెల్లవారటం లాంటి కార్యాలు జరిగి ఆ ఊర్లో తాను ఉన్నాడు. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ అవ్విడం విడియం అత్తనయ్యిరే, ఆ స్థానం అంతా ఎప్పుడు తెల్లవారుతూ ఉంటుంది. అందుకనే కదా ఆళ్వాడు పగల్ కండేన్ నారణనై కండేన్ ఎన్నానిరే. పగల్ కండేన్ నారణనై కండేన్, ఆయన ఎక్కడుంటే అక్కడ పగలు ఉంటుంది. పగలు ఉన్నది అంటే అంతా పగలని చెప్పుకోవచ్చు, పగలు రాత్రి రెండూ నడుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ అలా తెల్లవారడం అనేటువంటి లేని ఊర్లో నన్ను పడేశాడు, ఉన్న ఊర్లో ఆయన ఉన్నాడు. కడియమా ఎంతన్నయ్యి, ఒట్టి క్రూరుడు ఆశ్చర్యకర శేషితాలు కలిగినటువంటి స్వామి. ஆசிரித விரோதிகளை அழியச் செய்யுமிடத்தில் కణ్పారాద ఆశ్చర్యத்தை ఉడయవనై. ఆశ్రితుల యొక్క విరోధుల్ని నశింపచేసే సమయంలో
కంటారాధ గొప్ప ఆశ్చర్యకరాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యకరమైన పనులు. కన్ననై ఆశ్రితలకు తాను కయ్యాలాగ నిండు తన్నై కొడుక్కుమవనే, ఆశ్రితులైనటువంటి వాళ్ళకి చేతిలో మనిషి వలె ఉండి తనని తానే అర్పించుకునేటువంటి వాడు. నేడు మాలై ఇత్తనయ్యం செய்தாலும் ఒన్నుం చెయ్య పెత్తిలోం ఎన్నుం వ్యామోహத்தை ఉడయవనే, వ్యామోహం ఏమిటానికి అన్ని చేస్తాడు ఆశ్రితులకి. అదిగా చెప్పలా ద్రౌపదికి గోవిందేటి యథాక్రందతని, ద్రౌపదికి అన్ని చేశాడు. అన్ని చేసి కూడా ఎలాగా తనకి జరిగిన అవమాన భార, ఆ రోజు నిండు సభలో జరిగే అవమానాన్ని తొలగించాడు. ఆ తర్వాత ఆ యుద్ధానికి అన్నిటికీ ముందు నిలబడి వాళ్ళని ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుల్ని చేశాడు. అన్ని చేసి కూడా పరమపదానికి వెళ్ళేటప్పుడు ఎలా బాధపడుతూ వెళ్ళాడు. ఇత్తనయ్యం செய்தாலும் ஒன்னும் செய்ய பெற்றிலோம் என்னும் వ్యామోహத்தை உடையவனை அன்னிக்கே లేక கடியமாய மாயன் என்னது தன்னை பிரிந்தார் படும் நோ அறியாத கொடுமையை ఉడయ్యవనే. అది కడియమాయం తన్నై అంటే అది మొదటి పూర్వాచార్యుల నిర్వాహం. ఏమైనా ఆశ్రితుల యొక్క విరోధుల్ని నశింపచేసేటువంటి స్వభావం కలిగిన వాడు, ఆశ్రితులకు చేతిలో మనిషిలాగా ఉండి తనని తానే అర్పించుకునేటువంటి వాడని చెబితే దానికి వీరేం చెబుతున్నారు భట్టవారు. కడియమాయన్ అంటే ఏమిటది అర్థం? తన్నై పిరిందాడు పడు నో అరియాద కొడుమయ్యే ఉడయ్యవనే, తనని ఎడబాసినటువంటి వాడు పడేటువంటి పాటు తెలియనటువంటి క్రూరుడు ఆయన అంటున్నారు భట్టర్ వారు. అంటే ఇది ప్రణయ రోషంతో చెప్పేటువంటి మాట కదా, అందుకని కన్ననై నెడుమాలై. కన్నన్ అంటే విధేయుడు. ఎలా భవ్యతై కాదా చిత్తం முதன்மையே கிடிகோள் பெரு తిరుపదు. కన్ననై నెడుమాలై, కన్ననై భవ్యతై, ఆ భవ్యత ఏమిటి? కాదా చిత్తం, ఏదో అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది. முதன்மையே கிடிகோள் பெரு తిరుపదు. இனி ஒளியனான அதுவும் வேண்டி செய்தான், இனி எளியனான அதுவும் வேண்டி செய்தான் அல்லன். இத்தலையே நலிகைக்காக செய்த செயல் கிடிகோள், ఇని ఎలియనాన అదుவும் వేండి చేయదాన్ అల్లన్. ఇదిగో ఏదో సులభుడుగా చేసేటువంటి కార్యాలు కాదు ఆ పైన చెప్పినవన్నీ కూడా. భవ్య ఏది ఇత్తలయ్యి నలిగై కాగ చెయ్యలు కిడిగోళ్ళు. అదిగో నన్ను బాధించడం కోసమే ఆయన అలాంటి చేష్టితాలన్నీ చేస్తూ ఉంటాడు. ఆ చేష్టితాలన్నీ చేసి నన్ను వ్యామోహపరుస్తాడు, నన్ను తన స్వాధీనం చేసుకుంటాడు, ఆ తర్వాత దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉండి నన్ను బాధ పెడుతూ ఉంటాడు. ఆయన చేసే చేష్టితాలన్నీ కూడా నా కోసమే, నన్ను బాధించడం కోసమే. కొడియ వల్వినయ్యేను, క్రూరమైన వల్వినయ్యేను, క్రూరమైన దృఢమైన పాపాలు కలిగినటువంటి. నాట్టారు పడియల్లాద పాపత్తై పండినేను, లోకంలో ఉన్న పాపం లాంటిది కాదండి నా పాపం. అల్లాదారు వినయ్ భగవత్ ప్రత్యాసత్యాలే పోమిరే, ప్రత్యాసక్తి తాన్ బాధకమాం బడియాన పాపత్తై పండినే. మిగతా వాళ్ళ పాపాలు దుఃఖాలన్నీ ఆయన్ని ఆశ్రయిస్తే పోతాయండి. నాకు కలిగిన దుఃఖమే ఆయన ఆశ్రయించటం వల్ల. అదే కదా, ఆయన ఆశ్రయించడం వల్ల ఆ వైభవం తెలిసింది. ఆ అనుభవాన్ని పొందలేక ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి వచ్చినటువంటి దుఃఖం ఇది. ఈ దుఃఖం ఎవరికైనా ఎందుకు వస్తుంది? ఏదో పాపం చేసి. ఆ పాపం ఏమిటంటే ఆయన్ని సమీపించడమే. లోకంలో ఉన్న వాళ్ళ పాపాలైతే ఎలా పోతాయి? వాళ్ళ దుఃఖాలు ఆయన ఆశ్రయిస్తే పోతాయి. ఆయన ఆశ్రయించడం వల్ల వచ్చినటువంటి దుఃఖం ఇది, ఆ పాపం. తీరం ఒక మహాభారతం ఇదే చెప్పడం మొదలు పెడితే నా చరిత్ర ఒక మహాభారతం అవుతుంది అని. కూరు మిన్ వేరుకొండే செவிப்படாதபடி ஓலக்கத்திலே சொல்லாதே ఏకాంతత్తిలే సొల్లుంగోల్. అదిగో సెవిప్పడాదపడి, ఆయన ఏదో పరాకుగా సభలో కూర్చొని ఉన్నప్పుడు, గోష్ఠిలో కూర్చున్నప్పుడు చెప్పకండి. మీరు ఏం చేయాలి? ఏకాంతత్తిలే సొల్లుంగోల్, ఏకాంతంలోకి తీసుకెళ్ళి చెప్పండి. అదావదు అవనం అవలుమా ఇరుంద విడత్తిలే సొల్లుంగోల్ జన్గై. అంటే ఏమిటి ఏకాంతంలో? అంటే ఆయన ఆవిడ ఇద్దరు వేంచేసి ఉన్నప్పుడు చెప్పు. అదావదు అంటే ఏమండి, ఎందుకు ఇలా చెప్తున్నారు ఆళ్వారు అంటే, దూతలుగా 4 తిరువాయిమడుల్లో దూతలుగా పంపించారు కదా, అన్ని చోట్ల కూడా ఇదే భావంతో చెప్పారు కనుక ఎన్ తిరుమార్ వర్కు ఎన్నై అంటే ఏమిటి? ఎన్నుం తిరుమాలార్కు ఎన్ పిజైత్తాల్ ఎన్నుం మాదరైత్తం మార్వగత్తే వైత్తార్కు ఎన్నుం ఇరే.
ఇవర్ తమక్కుప్పాసురం అన్ని చోట్ల కూడా ఇలా దూతలుగా పంపించిన చోట తమ యొక్క స్థితిని ఆవిడ సమక్షంలో చెప్పమని చెప్పేటువంటి వారు కనుక ఇక్కడ కూడా అలా చెప్తున్నారు. వేరుకొండే కూరుమిన్ ఏకాంతంలోనే చెప్పండి. ఎలా సీతా సమక్షం కాకుస్తం ఎంగిరపడియే అత్తై జీవిప్పిక్కుమవల్ సన్నిధిలే సెల్లుంగోల్. అది ఏదైనా చెబితే అందరినీ క్షమింపచేసేటువంటి ఆవిడ సాన్నిధ్యంలో వెళ్ళి చెప్పండి. సీతా సమక్షం కాకుస్తం అని చెప్పినట్లుగా అత్తై జీవిప్పిక్కుమవల్ ఆయన చేత రక్షింపచేసేటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ సన్నిధిలో వెళ్ళి చెప్పండి. నల్వార్తై సొల్లువారుం అవనుమాన విడత్తే సొల్లుంగోల్. నల్వార్తై సొల్లువారుం అవనుమాన. ఒక మంచి మాట. ఏమయ్యా, మన బిడ్డల్ని మనం కాకపోతే ఎవరు రక్షిస్తారు కనుక అని ఒక మాట చెప్తుంది కదా, అలాంటి ఆవిడ సమక్షంలో వెళ్ళి చెప్పండి నా విషయాన్ని ఏకాంతంలో. ఎప్పుడో సభలో కూర్చొని పరాకుగా చిరాకుగా ఉన్నప్పుడు చెప్పకండి. వెళ్ళగానే ముందు 2 చేతులు జోడించి నమస్కరించండి. ఆ తర్వాత విషయాన్ని చెప్పేటప్పుడు ఏకాంతంలో సీతా సమక్షం కాకుత్తం అన్నట్లుగా అదే పిరాట్టిమాలతోటి ఆయన కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని చెప్పండి వెళ్ళి. అడిగల్ కై తొజుదు అలర్మేల్ అసయం అన్నంగా విడివై సెంగొలిక్కుం తిరువన్వండూర్ ఉరయ్యం కడియమాయన్ తన్నై కண்ணనై நெடுமாலை கண்டு கொடிய வல்வினையேன் திறங்கூறுமின் வேறு கொண்டே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.